ఏపీలోని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఇప్పుడు ఢిల్లీలో పొలిటికల్ లాబియింగ్ ప్రారంభించారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలు నేతలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి టెర్రర్ సృష్టించిన వివాదాస్పద అధికారి బీజేపీతో టచ్లోకి వెళ్లారు. సస్పెన్షన్ను ఎత్తివేస్తే కాషాయ కండువా కప్పుకుంటానని చెప్పినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. రిటైర్మెంట్లోగా సస్పెన్షన్ను తొలగించకపోతే బెనిఫిట్స్ రావన్న టెన్షన్లో ఉన్న ఆ అధికారి హస్తినలో పైరవీలు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో బీజేపీ నేతలేమన్నారు? రాజకీయ కోణంలో చూసిన కమలనాథులకు టీడీపీ నేతలు ఎలా చెక్ పెట్టారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ హయాంలో చెలరేగిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సస్పెండ్ అయిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్త రూట్లు వెతుక్కుంటున్నారు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నట్టు ఎన్డీఏలోని ఓ పార్టీని మచ్చిక చేసుకుని సస్పెన్షన్ ను ఎత్తివేయించుకునే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో కూటమికి తెలుగుదేశం నేతృత్వం వహిస్తుంటే కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ పనిచేస్తోంది. దీంతో అటువైపు నుంచే నరుక్కొచ్చే పనిలో ఉన్నారు. ఒకరిద్దరు కమలనాథులు కులం కోణంలో సహకరించేందుకు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. సామాజిక వర్గపరంగా రాష్ట్రంలో పార్టీకి కలిసి వస్తుందని చెప్పిన తెలుగుదేశం అలర్ట్ అయి చెప్పాల్సిన వారికి చెప్పడంతో ఈ వ్యవహారానికి చెక్ పడిందని సమాచారం. పార్టీ పాలనలో 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం కార్యకర్తలు నేతలను పోలీసులు వెంటాడి వేధించారు. అప్పటి అధికార పక్షం కంటే ఖాకీలే ఎక్కువగా అతి చేశారనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారు. తెలుగుదేశం 43 ఏళ్ల చరిత్రలో జగన్ జమానాలోనే పార్టీ కార్యకర్తలు నేతలు తీవ్ర ఒత్తిడికి గురయ్యి థర్డ్ డిగ్రీలను ఎదుర్కొన్నారు. తెల్లవారేసరికి ఎవరిని అరెస్ట్ చేస్తారో, శనివారం వచ్చిందంటే ఎవరి ఇల్లు కూలుతాయో కూడా తెలియని పరిస్థితి అప్పట్లో ఉండేది. పార్టీ కార్యకర్తలు నేతలు హత్యకు గురయ్యారు. జై వైసీపీ అనలేదనే కారణంతో మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్యను పట్టపగులు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే పీక కోసి అతి కిరాతకంగా చంపేశారు. ఎవరైనా తమ జోలికి వస్తే చంద్రయ్యకు పట్టిన గతే పడుతుందని ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. వైసీపీ పెట్టిన కేసులు తీసిన పరువును తట్టుకోలేక తల్లడిల్లి ఒకనాడు పల్నాటి పులిగా పేరున్న కోడెల శివప్రసాదరావు చివరకు ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి తరలించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, అరెస్టు చేసి వేధించారన్న విమర్శలు వచ్చాయి. అక్రమ కేసులతో వెంటాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటోంది. అప్పట్లో వైసీపీ అధినేత జగన్ కు నమ్మిన బంటుగా పనిచేసిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. 2029 లోపే రిటైర్మెంట్ ఉంది. పదవి విరమణలోగా సస్పెన్షన్ ఎత్తివేయకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందడం కష్టమవుతుందనే ఆందోళన ఆ అధికారిలో ఉన్నారు. ఇప్పటికే అవినీతిపై కొందరు తెలుగుదేశం నేతలు కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా విచారణ జరుగుతోంది. వరుసగా వెంటాడుతున్న కేసులు తనను ఏమీ చేయలేరని భావిస్తున్నప్పటికీ అకస్మాత్తుగా సస్పెన్షన్ వేటు వేయడంతో ఇప్పుడు ఢిల్లీలో లాబియింగ్ ప్రారంభించారని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేతలను కలిసి తన సస్పెన్షన్ తొలగించేందుకు సహకరిస్తే పార్టీలో చేరుతానని ప్రతిపాదించినట్టు సమాచారం. సొంత సామాజిక వర్గంలో మంచి ఫాలోయింగ్ ఉందని ఆ అధికారి వివరించారట. దీంతో హస్తిన కమలనాథులు ఇదే అంశాన్ని ఏపీ బీజేపీ నేతల చెవిలో వేసి ఆరా తీశారన్న ప్రచారం జరిగింది. ఐపీఎస్ అధికారిపై ఉన్న ఆరోపణలు, వైసీపీ హయాంలో చేసిన అరాచకాలు, అక్రమ అరెస్టులపై పూర్తి స్థాయి నివేదికలను సాక్ష్యాధారాలతో సహా హైకమాండ్ కు పంపించారు. ఈ విషయం తెలిస్తే టీడీపీతో పాటు జనసేన నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతారని,
అటువంటి ప్రయత్నాలు విరమించుకోవాలని కూడా సూచించినట్లు తెలిసింది. దీంతో ఢిల్లీలో ఉత్సాహపడిన కమలనాథులు ఆ తర్వాత సైలెంట్ అయిపోయారని టాక్. తీరా ఈ విషయం తెలుగుదేశం, జనసేన అగ్రనేతలకు తెలిసిపోయింది. ఢిల్లీలో ఇప్పటికే చెప్పాల్సిన వాళ్లకు అసలు విషయం చెప్పేశారు. ఇదంతా సోషల్ మీడియాలో బయటకు పొక్కడంతో పార్టీ నేతలంతా ఈ అంశంపై చర్చించుకుంటున్నారు.